ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడు నేను మీ మధ్య ఉంచబోయే వచనము ఏంటి అంటే, యోహాను రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ఏమని ఉంటది అంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరనీయుకుడి, వెరవనీయుకుడి. సో దేవుడు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు ఆయన యొక్క శాంతిని మనకి ఇచ్చాడనమాట. ఆయన శాంతిని మాత్రమే మనకు కలుగజేశాడు, లోకంలో వంటిది కాదు. లోకంలో మనం ఏమి అలవర్చుకుంటాము, ప్రతిదానికి కలవరపడిపోవడము, ప్రతిదానికి కంగారు పడిపోవడము, యొక్క స్ట్రెస్ అనేది ఫీల్ అయిపోవడము, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఒత్తిడిని బట్టి మనం అనేది దేవుణ్ణి నిరాకరిస్తూ ఉంటాం అన్నమాట. మనకున్న సమస్యలను బట్టి మనం దేవుణ్ణి ఇంకా దగ్గరగా చేర్చుకోవాలి తప్ప దేవుణ్ణి తృణీకరించకూడదు. ఇక్కడ మీకు ఏం చెప్తున్నారంటే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, మీకు ఎటువంటి కలవర పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన గుర్తు చేస్తున్నాడు, మీకు శాంతిని నేను కలుగు చేశాను, శాంతిగా ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇంకో విషయము, మీ హృదయములను కలవరపడనీయుకుడి, వెరవనీయుకుడి. మీ హృదయం అనేది మీరు ఎప్పటికీ కలవరపడనివ్వకండి, వెరవనివ్వకండి. ఎందుకంటే దేవుడు మనకి శాంతిని కలుగజేస్తాడు, మన జీవితాల్లో శాంతిని, వెలుగుని మనకు కలుగజేస్తాడు అనమాట. సత్యమై ఉన్న దేవుడు, న్యాయమైన దేవుడు, మార్గంను మనకు చూపించినటువంటి దేవుడు. ఆయనను బట్టి మనం నిబ్బరముగా కలిగి ధైర్యంగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించిన